వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చేయక చాలా రోజులు అయిపోతుందండి. లేటెస్ట్ మోడల్స్ తోటి కొత్త డిజైన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్ అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి శారీ అనమాట, పెద్ద బోర్డర్. అసలు వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు. ఇది పెళ్లి కూతురుదండి. మొన్న ఈ అమ్మాయిది 12వ తారీఖున మ్యారేజ్ అయిపోయింది. ఇది తద్దుల శారీ అంట. ఇది ఉంచేసాం మా దగ్గర. తనకి పెళ్లి సెట్లు డెలివరీ ఇచ్చేసాం. ఇది వచ్చేసి ఒక శారీ అండి. ఇదిగోండి, పెద్ద బోర్డర్ తోటి మిడిల్ లో సీ గ్రీన్ కాంబినేషన్ లో ఉందండి పట్టు శారీ వచ్చేసి. ఇదిగోండి, ఇది ఇలా. దీనికి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఇలా చూడండి, లైట్ పాట్ షేప్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి లైట్ పాట్ షేప్ అనమాట. వర్క్ చూసారా ఎంత బాగుందో. వర్క్ చూడండి ఎంత బాగుందో. శారీలో సిల్వర్ ఉంది కదా, అలా గోల్డ్ సిల్వరు శారీ కలరు వాడుతూ ఇలా లీఫ్ టైప్ డిజైన్ తోటి ఇలా డిజైన్ చేసామండి. చూడండి పాట్ షేప్ లో ఎంత బాగుందో చూడండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇలా శారీలో వచ్చిన బోర్డరు ఇలా పైకి, ఇలా వర్క్ పైకి ఇలా సెట్ చేసామన్నమాట. ఇదిగోండి, ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇదొక హ్యాండ్ అండి, ఇంకో హ్యాండ్ అనమాట. బ్రైడల్ బ్లౌజే చూడండి ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్, వర్క్ ఫినిషింగ్. ఇదిగోండి, ఇలా బ్యాక్ పొజిషన్. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసేటడికి ఇదండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసేటడికి ఇదన్నమాట. ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి ఇలా ఇలా ఫ్రంట్ పొజిషన్. ఇది ఇది వచ్చి బ్యాక్ థ్రెడ్స్ అనమాట. సింపుల్గానే ఇచ్చాము. ఇదిగోండి ఇలా, ఎంత బాగుందో చూడండి. ఇట్లా ఎంత బాగుందో చూడండి. ఇలా ఈ శారీ మీదకి ఇట్లా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇలా ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసింది. మీకు కానీ ఎవరికైనా యూజ్ అయిద్దేమో ఈ డిజైన్, పిక్ తీసుకోండి. చాలా బాగుంటుందండి అసలు. ఇది చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా మనకి వర్క్ సింపుల్గా ఉన్న హెవీ లుక్ వస్తుంది అనమాట. హెవీ లుక్ వస్తుంది. ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. చూడండి, 2 కాంబినేషన్ కూడా ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి. ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట. ఈ పెసర గ్రీన్ కి పింక్, డార్క్ పింక్ అనమాట. ఇది వచ్చేసి శారీ బోర్డర్ చూపిస్తాను మీకు నేను. ఇది పెద్ద బోర్డర్ అనమాట. ఇది ఇలా పెద్ద బోర్డర్, గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి. ఇదిగోండి పెద్ద బోర్డరు. ఇలా కట్ వర్క్ లో ఇలా చాలా ఎక్సలెంట్ డిజైన్ అన్నమాట. చూడండి, జడదోసి తోటి ఇలా కట్ డిజైన్ చేసాము. పైకి కూడా ఇలా డిజైన్ చేసాము అనమాట. ఇదిగోండి ఇలా ఇలా డిజైన్ చేసాము. ఇలా డిజైన్ చేసాము. ఈ బంచెస్ వచ్చేసి ఇందులో ఉన్న టైప్ లో ఇలా డిజైన్ చేసామండి. ఇలా డిజైన్ చేసాం. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇలా సింపుల్గా ఇలా డిజైన్ చేసాము. కింద ఇది యూజ్ చేసిన తర్వాత కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి టిష్యూ పట్టు చీర అండి. టిష్యూ పట్టు చీరకి మిడిల్లో అంతా సీ గ్రీను, కొంచెం ప్యారెట్ గ్రీన్ మిక్స్డ్ కలర్స్ లాగా వచ్చిందండి. బోర్డర్ వచ్చేసి ఇలా పింక్ వచ్చిందనమాట. దీనిలో వచ్చిన బ్లౌజ్ పీస్ కి ఇలా వాళ్ళు దీనిలో వచ్చిన బ్లౌజ్ పీస్ కి వర్క్ చేయమన్నారు. ఇదిగోండి, ఇలా షోల్డర్ బంచ్ తోటి ఇలా వర్క్ అనమాట. ఇలా షోల్డర్ బంచ్ తోటి ఇలా వర్క్, ఇలా ఇలా వర్క్ అనమాట. ఇలా షోల్డర్ బంచ్ తోటి ఇలా వర్క్ అనమాట. ఇలా
ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి. షోల్డరు ఇలా మనం ఫ్రంట్ సైడ్ యూస్ చేసిన తర్వాత ఇది ఎంత ఆల్ ఓవర్ వర్క్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. మీకు ఇది వచ్చేసి దీనికి టాజిల్స్ కూడా వేసాం అనమాట. శారీకి టాజిల్స్ కూడా వేసాము. ఇదిగోండి టాజిల్స్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇదిగోండి టాజిల్స్ చూడండి. కంప్యూటర్ వర్క్ డిజైన్ అనమాట. ఆల్ ఓవర్ డిజైన్. ఇది వచ్చేసి టిష్యూ పట్టు శారీ, పెద్ద బోర్డర్ శారీ, టిష్యూ పట్టు శారీ అనమాట. దీనికి వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. దీని మీద వర్క్ కావాలంటే చేసాము. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్, ఆల్ ఓవర్ డిజైన్, ఆల్ ఓవర్ డిజైన్. హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా. ఇది ఒక జార్జెట్ శారీ అండి. ఇది చూడండి, పింక్ రంగు బోర్డర్ ఇచ్చాడు. వైట్ కలర్ శారీ అనమాట. చూడండి శారీ ఎంత బాగుందో. ఈ టూ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. దీన్ని వచ్చేసి ఇలా డిజైనర్ అండి. ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా థ్రెడ్స్ వస్తుంది అనమాట. దీనికి రిఫరెన్స్ పిక్ మీకు నేను యాడ్ చేస్తాను. ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఇట్లా. ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ కట్టుకుంటాం అనమాట. ఇలా బ్యాక్ సైడ్ మోడల్ వచ్చేసి ఇట్లా. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి దీని లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. అంటే బ్యాక్ ఓపెన్ ఇచ్చాము. ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చాము అనమాట. మనకి శారీలో వన్ సైడ్ అంచేమో ఇలా హ్యాండ్స్ కి యూస్ చేసాం అనమాట. ఇంకో వన్ సైడ్ అంచుని ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఈ పొజిషన్ కి సెట్ చేసాం. దానివల్ల చూడండి మనకి బ్లౌజ్ లుక్ వచ్చేసి చాలా బాగుంది చూడండి. ఇదిగోండి ఇలా 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 ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. సింగిల్ లేయర్ మీద శారీ మనం క్యారీ చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఇది ఒక బ్లౌజు. మనం శారీకి టాజిల్స్ కూడా రెడీ చేస్తామండి. చూపిస్తాను మీకు, అవి కూడా ఎలా వచ్చినాయి చూపిస్తాను. ఇవ్వండి శారీ టాజిల్స్ అనమాట. ఇవ్వండి ఈ టూ కాంబినేషన్ తో శారీ వచ్చేసి కోరా కలరు పింక్ కలర్ కదా, అలా డిజైన్ చేసాం అన్నమాట. ఇది తరంబ్రాల శారీ అండి. చూడండి వైట్ గ్రీన్ కాంబినేషన్, గాజువోని గ్రీన్ అంటాం కదా, రామా గ్రీన్, ఆ కాంబినేషన్ లో శారీ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇదిగోండి పెద్ద బోర్డర్ తోటి ఇలా ఎంత బాగుందో చూడండి. దీనికి వచ్చేసి రాసిల్క్ వచ్చేసి బ్లౌజ్ పొజిషన్ కి వాడేవన్నమాట. హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా మళ్ళీ తిరిగి కింద బోర్డర్ ని మీద వర్క్ చేసి పైకి బోర్డర్ సెట్ చేసాం. శారీలో బ్లౌజ్ లో వచ్చిన బోర్డర్ ను పైకి సెట్ చేసాం అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదండి డిజైన్ వచ్చేసి ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది. బ్లౌజ్ వచ్చేసి చాలా సూపర్ గా ఉందన్నమాట. సిల్వర్ కాంబినేషన్ తోటి, పర్ల్స్ డిజైన్ తోటి, కట్ బీట్స్ తోటి, జర్కన్ తో లవంగం డిజైన్ చేసామన్నమాట. జడదోసి తోటి లవంగం డిజైన్, పర్ల్స్ డిజైన్స్ తో డిఫరెంట్ గా వర్క్ చేసామన్నమాట. ఇదేమీ అంత ఈజీ కాదండి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇందులో. చూడండి ఎంత ఎంత మల్టీగా వర్క్ చేస్తేనే ఇంత ఫైనల్ అవుట్ఫిట్ వచ్చిందో చూడండి. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుందండి అసలు. ఇదిగోండి చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ఇట్లా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇలా ఇలా వస్తుంది.
సారీ అండి, కొందరు అర్జెంటుగా మగ్గం వర్కులు కావాలి అని చెప్పి అడిగారు. వాళ్ళకి మేము చేయలేకపోయాం అనమాట. బాగా బిజీ ఉన్నాము. మ్యారేజ్ సీజన్ కదా, చాలా బిజీగా ఉన్నందువల్ల ఆర్డర్స్ అయితే కొంచెం టైం ఇస్తే తప్ప చేయడానికి టైం లేదు. అందుకని కొందరి అయితే ఆర్డర్స్ తీసుకోలేదు. కొంచెం టైం ఇవ్వండి, చేస్తారు.